కాసేపు ఇక్కడే ఉండి పాటను అభ్యసించుకోవచ్చా? రేపు పోటీ ఉంది కదా. మీరందరూ తప్పక ఉండొచ్చు. కేశవ్, నువ్వు ప్రహ్లాద్ని తీసుకుని పెద్ద బంగ్లాకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. పెద్ద బంగ్లాకా? అది కూడా ప్రహ్లాద్ని తీసుకొని? కానీ అక్కడికి... నాకు తెలుసు కేశవ్. ప్రహ్లాద్, నీకు కళావతి నాట్యం చూడాలనుంది కదా. ఇవాళ సమయం వచ్చింది. కేశవ్, ఎలా అయితే చెప్తున్నానో అలాగే చెయ్యి. కళావతి, మొదలుపెట్టు. ఏం చేస్తున్నావు కళావతి? నాట్యం మొదలుపెట్టు. పద. నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదు, నీ సహనాన్ని కోల్పోకూడదు, నీ నమ్మకాన్ని కోల్పోకూడదు. నువ్విలా చేయగలవా? చేస్తాను బాబా. అయితే నిన్ను ఎక్కడికి రమ్మని పిలిచారో అక్కడికి తప్పకుండా వెళ్ళు. మీరు వాయించడం మొదలు పెట్టండి. అసలు ఇదే మ్యూజిక్. దీనికోసం మీరు నన్ను ఇక్కడ పిలిచింది? అదే అదే చూస్తాను, చూస్తాను. ఇప్పుడే సరి చేయిస్తారు సార్. ఏం వాయిస్తున్నారయ్యా మీరు? తెలియటం లేదు సర్కార్, మా చేతులు వాటికవే వాయిస్తున్నాయి. ఏంటి? ఏం చేస్తున్నారు మీరు?
నాట్యంలో భిన్నత్వం ఏమీ లేదు. నా సమయం చాలా విలువైంది మిస్టర్ పరమాత్. మీరు నన్ను ఇక్కడికి పిలిపించి నా సమయం అంతా వృధా చేశారు. యూ హ్యావ్ చీటెడ్ మీ. సార్ 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 ఆగండి ప్లీజ్ ప్లీజ్. ఏదైతే నాట్యం నువ్వు చెయ్యాలో అలా చెయ్యకుండా ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఇక ఆ విధంగా నేను నాట్యం చెయ్యలేను. నేనంతా మర్చిపోయాను. నాకు గుర్తున్నదే నేనిప్పుడు చేస్తున్నాను. నిన్ను అమ్మా, మీరు చాలా బాగా నాట్యం చేశారు. కేశవ్, పిచ్చేమైనా పట్టిందా నీకు? ప్రహ్లాద్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇది సాయి ఆదేశం. తనని ఇక్కడికి తీసుకురావడం మంచిదే అయింది. లేకపోతే నాకు అసలు ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. కళావతి గారు సమాజాన్ని నాశనం చేయడం లేదని. నిజానికి మీలాంటి పెద్ద మనుషులు సమాజంలో కేవలం మీ స్వార్థం కోసం కళావతి గారి నిస్సహాయతను అవకాశంగా తీసుకుంటున్నారు. లేదు, తప్పు పూర్తిగా ఆయనదే కాదు. నా భయమే నాకు శత్రువు అయింది. కానీ సాయి వల్ల ఇవాళ ఈ భయం నుండి విముక్తి కలిగింది. ఇవాళ నాట్యం చేసే కళావతి చనిపోయింది. ఇవాళ కళాకారుని కళావతి పునర్జన్మించింది. ఇక నేను నీ మాట కోసం ఎప్పటికీ నాట్యం చేయను పిల్లయ్య. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు కళావతి. దీని పరిణామం ఎలా ఉంటుందో నువ్వు మర్చిపోతున్నావు. ఎవరినైతే సాయి తన శరణులోకి తీసుకుంటారో తనకి ఎవరి గురించి భయం ఉండదు పిల్లయ్య. ఇక ఇప్పుడు నీ బెదిరింపులు ఎప్పటికీ నన్ను భయపెట్టలేవు. కళావతి, నన్ను వదిలిపెట్టు. వదులు వదులు నన్ను. పద ప్రహ్లాద్. సర్కార్, మీ అబ్బాయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవరా? కళావతి నా చేతుల్లో ఉందన్నావు, మరి తన బైరాగి దగ్గరికి ఎలా వెళ్ళిపోయింది చెప్పు. చెప్పరా? నీ వల్ల ఇదంతా జరిగింది. టికెట్ డబ్బులన్నీ ముందే పోయాయి. అది చాలక ఇప్పుడు బట్టల ఆర్డర్ కూడా పూర్తిగా చేసారిపోయేలా ఉంది. ఒక్క పైసా కూడా నేను నీకు ఇవ్వను. కళావతి, నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే నువ్వు చేసిన దానికి ఫలితం నువ్వు కాదు, నీ కూతురు అనుభవించాల్సి ఉంటుంది. తర్వాతి పాటను పాడబోతున్నారు మన తర్వాత పోటీదారులు అయిన రాగిణి. కరుణించి కురిపించే
కమల్ ఇంకా రాలేదు. తను కూడా పోటీ కోసం పేరిచ్చాడు. మరెందుకు రాలేదు? నువ్వేమీ కంగారు పడుకు ప్రహ్లాద్. ప్రతి పువ్వుకి వికసించే సమయం తప్పక ఉంటుంది. మన కమల్కి కూడా వికసించే సమయం ఇప్పుడు వచ్చింది. పిల్లలందరూ తమ తమ ప్రతిభను చూపించారు. మహల్ సపతి గారు, పాటిల్ గారు, బాయిచాక, ఇక ఈ పాటల పోటీలో అందరికంటే ఎవరు బాగా పాడారో మీ ముగ్గురే చెప్పాలి. ఇంకా లేదు శ్రీకాంత్, ఇంకా ఒకరు మిగిలి ఉన్నారు. వారు పాడకుండా ఈ పోటీ పూర్తయినట్టు కాదు. మీరెవరి గురించి అంటున్నారు సాయి? అలా చూడు. రాముడు మీకు మేలు చేస్తాడు. శ్రీకాంత్, ఈ అమ్మాయి కూడా పోటీలో పాడుతుంది. కానీ సాయి, తనెవరు? ఇంతకసలు కమల్ ఎక్కడా? అన్ని ప్రశ్నలకు సమాధానాలు తర్వాత తెలుస్తాయి. ముందు పోటీని పూర్తి చేద్దాం. వెళ్ళు తల్లి, మనస్ఫూర్తిగా పాడు. నీకు ఒకవేళ భయం వేస్తే మీ అమ్మగారి సాహసాన్ని గుర్తు చేసుకో. తను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి చేసిన సాహసాన్ని. నువ్వేంటి ఇప్పుడు మొత్తం ఊరందరి ముందు నేను నా కూతురి గురించి నిజం చెప్పబోతున్నాను. ఇక నాకు దేని గురించి భయం లేదు. పద కమల. కళావతి, నువ్వు అనుభవిస్తావు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు. పద. సాయి
దాంతో నీకు కూడా ధైర్యం వస్తుంది. సాయి ఓం సాయి ఓం. ఆనతి నీయగా హరా సన్నిధి చేయగా సమ్మతి నీయగా మరో సన్నిధి చేయగా ఆనతి నీయగా హరా సన్నిధి చేయగా సమ్మతి నీయగా మరో సన్నిధి చేయగా ఆనతి నీయగా హరా నీనానలేనిదే రచింపదారుణ వేదాల వాడిపో విరించి విశ్వనాటకం నీ శైలకానిదే జగాన సాధున ఆయోగమాయతో మురారి దివ్యమానకం కమలకుంటున్నావే. పశుపతిలో ప్రత్యక్షుడు పశుపతిని అధీనమై పశుపతిలో ప్రత్యక్షుడు పశుపతిని అధీనమై అదురుగా సదా సదాశివ ఆనతి నీయగా హరా నిని సని పని గమగ సగ ఆనతి నీయగా అచల నాటక చింతునురా ఆనతి నీయగా కమబలి 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 సని సగ సని సగ సని సగ పని సగ గమగ సాంతి గమ గమగ సగ సని ఆనతి నీయగా గంగా దేవర సేవలు గుణరా మంగళదాయక దీనని దిగరం సాష్టాంగమున దండము సేవ్యా ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప కళ. బాళా తల్లి, ఇంతకి నీ పేరేంటమ్మా? కమల. తను కళావతి కూతురు. కానీ సాయి, కళావతి గారికి కొడుకే కదా ఉన్నాడు, కమల్. నాన్న, ఆ కమల ఇప్పుడు కమల. సాయి, నేను కమల్ పొడవైన చుట్టూ చూశాను. అన్నిటికంటే ముఖ్యమైనది కమల్ గొంతు. నేను తన గొంతును బాగా గుర్తుపడతాను. నువ్వు చాలా సరిగ్గా గుర్తుపట్టావు ప్రహ్లాద్.